అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ చిన్న గ్రామంలో 10 సంవత్సరాల బాలుడు అర్జున్ తన నమ్మకమైన కుక్క బ్రూనోతో నివసించేవాడు. అర్జున్ బ్రూనోతో ఆడడం ఎంతో ఇష్టపడేవాడు. కాని అతను బ్రూనో ప్రేమను, నిబద్ధతను గమనించకపోవడం లేదు. ఒకరోజు అర్జున్ అటవిని అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. అతను బ్రూనోను ఇంట్లోనే ఉండమని చెప్పాడు. ఎందుకంటే అటవీ ప్రయాణం చాలా ప్రమాదకరంగా ఉంటుందని భావించాడు. అర్జున్ అటవిలో లోతుగా ప్రవేశించి ప్రకృతిని ఆస్వాదించేవాడు. కాని సూర్యుడు అస్తమించడం మొదలయ్యాక అతను దారితప్పి అన్వేషణ ముగిసిందని గ్రహించాడు. అప్పుడు బ్రూనో కొంత ప్రమాదం జరుగుతుందని గమనించాడు. తన అసలు అవగాహనతో అర్జున్ను వెతుక్కోవటానికి అటవిలోకి పరిగెత్తాడు. వృక్షం కింద భయంతో కూర్చున్న అర్జున్ బడిలో నుండి శబ్దం విని ఆగిపోయాడు. గుబులు తొలగి అక్కడ నుండి బ్రూనో ఆనందంగా పరుగెత్తుతూ వచ్చాడు. తిరిగి వెళ్తుండగా వారు ఒక పామును ఎదుర్కొన్నారు. అర్జున్ భయంతో నిలిచిపోయాడు. కాని బ్రూనో ఆ పామును ఎదిరించి భయపెట్టి తరిమివేశాడు. బ్రూనో మార్గాన్ని చూపించడంతో అర్జున్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇంటికి చేరుకున్న వెంటనే అర్జున్ బ్రూనోను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజు నుండి అర్జున్ బ్రూనోకు ఎప్పుడూ గౌరవం ఇచ్చాడు. అతను నమ్మకమైన ప్రేమ మరియు నిబద్ధతను మనుగడ చేయడం ఎలా ప్రాముఖ్యం అనేది నేర్చుకున్నాడు.